పోచారం శ్రీనివాస్ రెడ్డి అంటే ఇట్లా అద్భుతంగా చూసేటోళ్ళు అందరూ. ఇవాళ మీరు చేసే పనులు చూసి మళ్ళీ మీరు ఇక మళ్ళీ గెలిచే అవకాశమే లేదు. తర్వాత 20 సార్లు బాన్సువాడకు నిధులు ఇవ్వాలని మంత్రిని అడిగినా పట్టించుకోలేదట. 20 సార్లు అడిగినట్ట మంత్రిని. అంటే ఏ మంత్రి? బట్టనని అడిగింది కావచ్చు. బట్టన ఆర్థిక శాఖ కదా. బట్టి విక్రమార్కను సార్ నిధులు ఇవ్వండి, సిద్ధాపూర్ రిజర్వాయర్కు మనకు నిధులు కావాలని చెప్పి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రికి 20 సార్లు అడిగినా కూడా మంత్రి నిధులు శాంక్షన్ చేస్తలేడట. మంత్రి ఎక్కడ కూడా నిధులు ఇచ్చే కార్యక్రమం చేస్తలేడట. పోచారమే చెప్తుండే ఈ మాట. 20 సార్లు కాదు, నువ్వు 40 సార్లు 50 సార్లు పోయినా ఆ మంత్రులు రెస్పాన్స్ ఉండదు, కథ ఉండదు. పోచారం సీనన్న నాకు అర్థం కాదు, నువ్వు 20 సార్లు ఫోన్ చేస్తే మంత్రులు నీకు నిధులు ఇస్తలేరు అంటున్నావు కదా. అరే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్లో గెలిచినటువంటి లీడర్లకి ఇవాళ నిధులు గతిలేవు అన్నా, నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు తలబట్టుకొని కూర్చుర్రన్నా. ఎమ్మెల్యేలకు నిధులు రాక జనాలు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం లేక పెళ్లిలకు పేరెంటాలు పోతుంటే ఎమ్మెల్యేలు జనాలు ప్రశ్నిస్తూ ఉంటే కారెక్కి బుర్రు అని పారిపోతుర్రనా. ఇక నువ్వు నిధుల గురించి మాట్లాడుతున్నావు. మా ఎమ్మెల్యే మా జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే మరి ఆయన ఏం తెచ్చినో మాకు తెలియదు. పొద్దుగాల లేతే అద్భుతాలు చేసిన అంటాడు. రోడ్లకు మొత్తం పొక్కలు పట్టి ఆ పొక్కలు మూసే పరిస్థితే లేదు. ఇవాళ భూపాలపల్లి పోతుందో తొవ్వేడు ఉంటుంది, ఎట్లున్నా తొవ్వ. మా ఊళ్ళో రోడ్ వాళ్ళకి వచ్చి ఇప్పటిదాకా దిక్కు దికానం లేదు. వీళ్ళేదో అద్భుతాలు చేసిన. ఎక్కడ నిధులు, ఎవరి నిధులు, ఎక్కడ కథ? ఈ 4 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎవరి కోసం చేసిరు? ఏడపోయినాయి పైసలు? ఎవడప్ప సొమ్మిది? ఎవడు దోసుకుంటుండు? ఎవడు తింటుండు? ఓ సినిమా డైలాగ్ మొన్న మా ఉదయం చెప్తుంటున్నా నిన్న, ఎవరి పెళ్ళి ఎవడు తింటుండు అని చెప్పి మావాడు చెప్తున్నా. నాకు గమత అనిపించింది కదే. ఎక్కడ ప్రభుత్వం, ఏడబోతున్నాయి నిధులు? ఎవరు ప్రభుత్వం? ప్రజల కోసం పోవాల్సినటువంటి నిధులు ఎవరు తింటుర్రు? ఏం కథ? ఏం అర్థమైతలేదు. ఎమ్మెల్యేలేమో మాకు నిధులు వస్తలేవు అని పంచాయతీ, ముఖ్యమంత్రి ఏమో అప్పు ఉడతలేదు, తెలంగాణ ఆగమైపోయింది, తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది, మా తాన పైసలు లేవు, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకోపోతారేమో అన్నట్టు చూస్తుర్రు. ముఖ్యమంత్రి చెప్తుండు. మరి నిధులు లేవంటాడు, మెస్సీతోడు ఫుట్బాల్ ఆడతాడు, 5 కోట్లు పెట్టి గ్రౌండ్ కడతాడు. ఇప్పుడు పెద్ద బంగ్లా కడుతున్నాడు జూబ్లీ హిల్స్లా, ప్యాలర్సు, పెద్ద ప్యాలెసు.